హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను బాంబే కరాచీ హల్వా చేశానండి. చాలా బాగా కుదిరింది. మొదటిసారి చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ. నేను ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ స్వీట్ రెసిపీ అనేది కార్న్ఫ్లోర్తో మాత్రమే చేయగలుగుతాము. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అదే కప్‌తో 2 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది చాలా హార్డ్‌గా వస్తదండి. కాబట్టి ఒక స్పూన్ సహాయంతో ఎంత బలవంతంగా తీస్తున్నాను చూడండి. ఈ మిశ్రమాన్ని అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అండి. అడుక్కు చేరి గట్టిగా పట్టేసుకుంది గిన్నెను. అయినా సరే మంచిగా కలిపేసుకొని ఈ కార్న్‌ఫ్లోర్ మిశ్రమం అయితే పక్కన పెట్టేసుకుందాము. చూసారుగా ఇంత పలచగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక అదే గిన్నెతోటి 2 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను. 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు వీడియో అయిపోయేంత వరకు కూడా ఈ స్వీట్ రెసిపీ మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అండి. ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. మనకి తీగ పాకము, ముదర పాకము, థిక్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాల్సిన అవసరం లేదు. మనకి షుగర్ ఒక్కటి కరిగితే సరిపోతుంది. చూసారు కదండి, ఇది కరగడానికి మనకు ఒక 7 to 10 మినిట్స్ టైం పడుతుంది. ఆ టైం వరకు నాన్ స్టాప్గా కలుపుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. కంప్లీట్గా కరిగిపోయింది కదండి. తర్వాత ఇందులో కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని పోసేద్దాము. ఇది ఫాస్ట్‌గా చేసుకోవాలి అనమాట. ఎందుకంటే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది కాబట్టి కట్టకుండా, మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి అండి. ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను. అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మనం పని హడావుడిలో పడి హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే ఖతం అయిపోతది స్వీట్ పని. అది వేరే అయిపోతది అనమాట. అందుకే చెప్తున్నాను. ఇక్కడేమో నేను ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేశాను. ఇలాచీ పౌడర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే అది మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. అది లేకపోతే స్వీట్ అస్సలు బాగుండదు, తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి, నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక ఉండ ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి అనమాట. ఇది 10 to ఒక 15 మినిట్స్ టైం పడుతుంది ఇలా ఉడికించుకోవటానికి. చూసారు కదండి, ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ అడుగంటితే మాడిపోతుంది, టేస్ట్ అనేది పోతుంది, స్మెల్ వస్తుంది. ఇంత కష్టపడేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, మనకి ఒక ముద్దలాగా వస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. ఒక కప్పు అట్లా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వేసుకున్నా సరిపోతుంది. నెయ్యి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. స్వీట్ అంటే ఇంకా ఇలాచీ పౌడర్, నెయ్యి అనేది ఇక మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా, నేనైతే ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. మంచిగా నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, నెయ్యి అంతా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నెయ్యిలో బాగా ఉడికించుకోవాలండి, పిండి స్మెల్ లేకుండా. ఆ తర్వాత నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. నాకు ఫుడ్ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాడాలి. ఇక ఇందులో కొంచెం వాటర్లో కలుపుకొని ఈ విధంగా పిండిలో వేసేసుకొని పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అండి. ఈ నెయ్యిలో ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, మరి ఇంకా వేస్తే బాగుండదని చెప్పేసి నేనైతే అంతవరకు వేసాను.
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగా మిక్స్ చేసుకొని కళాయి నుండి సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. మొత్తం ఒక 40 మినిట్స్ ఉడికించుకోవాలి అండి. 40 మినిట్స్లో మనకు స్వీట్ అయితే ఈ విధంగా కళాయి నుండి సపరేట్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఫైనల్గా అయితే నేను చాప్ చేసిన బాదం పప్పులు వేస్తున్నాను. ఈ బాదం పప్పులు వేసుకోవాలి, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, నట్స్. నేనైతే బాదం పప్పులు కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్లెయిన్ అయితే బాగుండదండి, ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకోవాలి. జీడిపప్పులు, పుచ్చగింజలు, బాదం పప్పులు ఇవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక బాదం పప్పు ఒకటే వేసాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా అండి, చూడడానికి మంచిగా సపరేట్ అయింది కళాయి నుండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె తీసుకొని నెయ్యి వేసి మంచిగా గ్రీస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రీస్ చేసుకొని ఇందులోకి అయితే నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. వేడివేడిగా ఇందులోకి వేసేసుకుంటే రిమైనింగ్ మిగతా దాంట్లోకి వేసేద్దామండి. చూడండి పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్వీట్ అయితే. నేను ఫస్ట్ టైం చేశాను, నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉండే, ఇంకా చేద్దామని చెప్పేసి నేనైతే స్వీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. చూడండి ఈ విధంగా మనము మొత్తం 2 గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేసి, నేను చూపించలేదు బట్ మంచిగా మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కదా 4 సైడ్లు, కొంచెం నెయ్యి వేసి మంచిగా గంటకు అంటకుండా 4 సైడ్లు కూడా స్మూత్గా అనుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఇలా దీనిపైన ఇంకొన్ని బాదం పప్పులు అయితే వేసి మళ్ళీ ఒకసారి గంటతో నానేస్తే అందులోకి చూడడానికి బాగుంటుంది, తింటున్న టైంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా అండి. ఇంకా ఈ స్వీటు అయితే ఒక 1-2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, రూమ్ టెంపరేచర్లో ఉంచితే సరిపోతుంది. నేను 1-2 అవర్స్లో 1-2 అవర్ కంటే ఎక్కువైందండి టైము. ఇంకా చూడండి నేనైతే దీన్ని డిమోల్డ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని కట్ చేసి చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం కూడా వేస్ట్ కాలేదు, అసలు కడాయికి వేస్ట్ కాలేదు, కొంచెం అన్న మాడడము అలాంటిది ఏం లేదు. ఫస్ట్ టైం చేసి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూసారు కదండి, మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే మనము రెడీ చేసిన హల్వా కొనుక్కుంటామో సేమ్ యాజ్ టీజ్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది అనమాట. చూడండి పీసెస్ అనేది నేను ఈ విధంగా ఈ సైజులో కట్ చేశాను. మనం తింటున్న మధ్యలో అవి తగులుతూ ఉంటాయి బాదం పప్పులు. సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నాకైతే ఏదైనా వంట చేసినప్పుడు యూట్యూబ్లో యూస్ చేస్తాం కదా, చేసినప్పుడు ఇలా కుదిరిందంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కష్టపడి చేసినా కూడా దానికి రిజల్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని నేను మళ్ళీ అదే గిన్నెలో సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అవసరం ఉన్నప్పుడు పిల్లలైనా మనమైనా సరే హ్యాపీగా తినేయచ్చు. నా స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ స్వీట్ మీరు చేయాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది, తెచ్చుకొని ఈజీగా చేసుకొని మంచిగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇది ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవాలి, పిల్లలకు పెట్టేయచ్చు హ్యాపీ.